బతుకమ్మ విశిష్టతని విశ్వవ్యాప్తం చేసిన ఘనత కేసీఆర్కి దక్కుతుంది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈరోజు సాయంత్రం 6 గంటల నుండి పీపుల్స్ ప్లాజాలో ప్రారంభం కానున్న బతుకమ్మ వేడుకలు ఏర్పాట్లని పరిశీలించిన తలసాని మహిళా నేతలు తెలంగాణలో పుట్టిన బతుకమ్మ నేడు దేశ విదేశాల్లో ఘనంగా జరుపుకుంటున్నారు. 10 సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వంలో ఎంతో వైభవంగా బతుకమ్మని నిర్వహించడం జరిగింది. బతుకమ్మ సందర్భంగా ఆడపడుచులకి బతుకమ్మ చీరల్ని పంపిణీ చేశాము. కేటీఆర్ చొరవతో పీపుల్స్ ప్లాజాలో మహిళా విభాగం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు. నగరం నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో హాజరు కానున్న మహిళలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు చీరల్ని పంపిణీ చేయలేదు. కేసీఆర్ ప్రభుత్వం కాంగ్రెస్ పాలనలో వ్యత్యాసాన్ని అన్ని వర్గాల ప్రజలు గుర్తించారు. కేసీఆర్ ప్రభుత్వం కోసం రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ ఆఫీసులలో కూడా మరి బతుకమ్మ పండుగకు 7 రోజులు 2 గంటల చొప్పున కార్యక్రమాలు నిర్వహించడం. రెండోది ప్రతి ఆడపడుచుకు చీరలు ఇవ్వడం. ఇవన్నీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో. ఆ బతుకమ్మ మరి విశ్వవ్యాప్తమైంది. అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా అమెరికా లాంటి దేశంలో, లండన్ లాంటి దేశంలో, ఆస్ట్రేలియా కానివ్వండి, దుబాయ్ కానివ్వండి, విశ్వవ్యాప్తంగా బతుకమ్మ పండుగ అంటే ఒక తెలంగాణలో పుట్టిన బతుకమ్మ ప్రపంచవ్యాప్తమే. రెండోది ఫ్లైట్లో పోయేటప్పుడు కూడా బతుకమ్మ ఆడే విజువల్స్ కూడా మనం చూసినటువంటిది. అయితే ఈ బతుకమ్మ పండుగ గొప్పగా నిర్వహించాలని భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో కేటీఆర్ గారు ప్రత్యేకంగా ఇనిషియేట్ చేసి మా రాష్ట్ర మహిళలు, జిల్లాల మహిళలందరినీ పిలుచుకొని బతుకమ్మ పండుగ గొప్పగా నిర్వహించాలని చెప్పి ఈ పీపుల్స్ ప్లాజా ప్రాంతంలో సాయంత్రం 6-6:30 ప్రాంతంలో ప్రారంభమైంది. కొన్ని వేలాది మంది సమక్షంలో ఈ బతుకమ్మ పండుగ గొప్పగా నిర్వహించాలని మా అక్క చెల్లెళ్ళు, మా మహిళా నాయకురాల ఆధ్వర్యంలో మరి బ్రహ్మాండంగా ఈ బతుకమ్మ పండుగ గొప్పగా ఈ సాయంత్రం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంటాను. ఈరోజు చూస్తున్నాం రాష్ట్రంలో కేసీఆర్ గారి పరిపాలన చూసినాం. ఈ 20 మాసాల కాంగ్రెస్ పరిపాలన కూడా చూసినాం. బట్ ఎంత వ్యత్యాసం ఉందనేది ఈరోజు ప్రజలు కానీ